అనేది ఈ పాలసీ లాభాలతో కూడిన నాన్ లింక్డ్ అంటే యూనిట్ తో సంబంధం లేని పాలసీ అన్నమాట. అదే విధంగా ఈ పాలసీ ఏంటంటే మనం మెచ్యూరిటీ తీసేసుకున్న తర్వాత మనకు జీవితాంతకాలం ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఈ పాలసీ అనేది అందించడం అనేది జరుగుతుంది. ఎల్ఐసిలో ఉన్న అన్ని పాలసీల్లో ఈ ఒక్క పాలసీలో మాత్రమే మనం ఏదైతే పాలసీ తీసుకుంటామో పాలసీ తీసుకున్న తర్వాత అక్కడితో పాలసీ అనేది రద్దు అయిపోకుండా మనం జీవించి ఉన్నంత కాలం మనం ఎంతకైతే పాలసీ తీసుకున్నామో ఆ అమౌంట్కి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఈ పాలసీలో ఉండడం అనేది జరిగిందనమాట. ఈ పాలసీకి సంబంధించి మనం పూర్తి వివరాలు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ పాలసీ తీసుకోవడానికి మినిమం వయసు వచ్చేసి 18 సంవత్సరాలు తప్పనిసరిగా నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 50 సంవత్సరాలు, 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. అదేవిధంగా మెచ్యూరిటీ అనేది మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చేసేటప్పటికి 75 సంవత్సరాలు. అంటే మీరు ఏదైతే టర్మ్ పెడతామో ఆ టర్మ్ 75 సంవత్సరాలకి దాటి ఉండకుండా ఉండే విధంగా పాలసీ అయితే తీసుకోవాలి. అదేవిధంగా మినిమం పాలసీ వచ్చేసి ₹1,00,000 పాలసీ అయితే మినిమం తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు. మనకున్న ఆదాయాన్ని బట్టి మనకు వచ్చే ఇన్కమ్ని బట్టి మనం ఎన్ని కోట్ల రూపాయల పాలసీ అయినా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ పాలసీకి సంబంధించి మనకి చూసినట్లయితే టర్మ్ అనేది 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో వరకు ఉండడం అనేది జరిగిందనమాట. అదేవిధంగా ఇందులో రైడర్స్ అనేది ఉంది. మ్యాక్సిమం యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అనేది మనకి 70 సంవత్సరాల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మనం మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ 75 సంవత్సరాలు అనుకున్నాం, కానీ ఈ రైడర్ ఏదైతే ఉందో ఈ రైడర్ అనేది మాత్రం 70 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఈ పాలసీలో మనకి మనం పాలసీ బెనిఫిట్స్లో ఒకటి చనిపోతే ఎంత వస్తుంది, బ్రతికుంటే ఎంత వస్తుంది అనేది ఏ పాలసీ అయినా అంతే అనమాట. ఇందులో ఏంటంటే ఒకవేళ పాలసీదారుడు చనిపోతే, ఒకవేళ పాలసీదారుడు పాలసీ కాల పరిమితిలో పాలసీ అమల్లో ఉండి కనుక చనిపోతే మనకి ఏంటంటే ఈ పాలసీలో సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ అంటే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ ప్లస్ సింపుల్ రివర్షనరీ బోనస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ అంటే మనం ఏదైతే పాలసీ తీసుకుంటామో దానికి 125% కానీ లేదా మనం ఏదైతే సంవత్సరానికి ప్రీమియం చెల్లిస్తున్నామో దానికి 7 times కానీ ఏది ఎక్కువైతే అది మనకి సమ్ అష్యూర్డ్ అండ్ డెత్ కింద చెల్లించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి ఒకవేళ మనకి పాలసీదారుడు పాలసీ ఏదైతే కాలపరిమితి ఉందో కాలపరిమితి వరకు బ్రతుకున్నట్లయితే అతనికి ఏదైతే మనం పాలసీ తీసుకున్నామో సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ బోనస్తో మెచ్యూరిటీ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇందులో సరెండర్ అంటే ఒకవేళ పాలసీ చేసిన తర్వాత ఒకవేళ మధ్యలో సరెండర్ చేసుకోవాలనుకుంటే పూర్వం 3 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దాన్ని 2 సంవత్సరాలకు పెట్టడం జరిగింది. అదేవిధంగా లోన్ కూడా 2 సంవత్సరాలకు రావడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక వ్యక్తి యొక్క వయసు నేను 30 సంవత్సరాల కింద తీసుకున్నాను. టర్మ్ వచ్చేసి 30 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల వ్యక్తి 30 సంవత్సరాల టర్మ్ పెడితే 60 సంవత్సరాల వరకు ఏజ్ వరకు అతనికి ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి డెత్ అంటే ఒక పాలసీ నేను ₹5,00,000 పాలసీ తీసుకున్నాను. మనం ₹5,00,000 పాలసీ తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది 125% అంటే ₹6,25,000 డెత్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ ప్రీమియం విత్ ట్యాక్స్ వచ్చేసి 4.5% కింద క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ప్రజెంట్ ఇయర్లీ వచ్చేసి ₹18,781, హాఫ్ ఇయర్లీ వచ్చేసి ₹9,475, క్వార్టర్లీ వచ్చేసి ₹4,787, మంత్లీ వచ్చేసి ₹1,596, ఇయర్లీ మోడ్ యావరేజ్ ప్రీమియం పర్ డే వచ్చేసి ₹51. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇయర్ మాత్రమే 4.5% ఉంది. అక్కడి నుంచి పాలసీ ఎండ్ అయిపోయే వరకు 2.25% కింద ఉండడం జరిగింది ట్యాక్స్ అనేది. మనకి అప్పుడు ఇయర్లీ వచ్చేసి 18,348, హాఫ్ ఇయర్లీ వచ్చేసి 92.71, క్వార్టర్లీ వచ్చేసి 4,684, మంత్లీ వచ్చేసి 1,561, ఇయర్లీ మోడ్ యావరేజ్ ప్రీమియం పర్ డే వచ్చేసి ₹50. మనకి టోటల్ అప్రాక్సిమేట్ మనం ప్రీమియం పే చేసేది ₹5,50,843 మనం ప్రీమియం పే చేస్తాం. మనకి మెచ్యూరిటీ వచ్చేటప్పటికి సమ్ అష్యూర్డ్ ఇస్తారు ప్లస్ బోనస్ ఇస్తారు ప్లస్ ఫైనల్ బోనస్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సమ్ అష్యూర్డ్ అంటే 5,00,000 వస్తాయి. బోనస్ 815 టేబుల్లో ఏదైతే బోనస్ ఉందో ఆ బోనస్ కనుక మనకి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మనకి ₹7,35,000 రావడం జరుగుతుంది. ఫైనల్ ఎడిషన్ బోనస్ వచ్చేసి ₹5,50,000 వస్తుంది. మనకి ఈ ఫైనల్ ఎడిషనల్ బోనస్ రావాలనుకుంటే తప్పకుండా మనం పాలసీ టర్మ్ ఏదైతే పెడతామో ఆ టర్మ్ వరకు ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ ఎడిషన్ బోనస్ అనేది డిక్లేర్ చేస్తారు. ఫైనల్ ఎడిషన్ బోనస్ డిక్లేర్ చేసేటప్పుడు చాలా రకాల ఫ్యాక్టర్స్ ని ఎల్ఐసి పరిగణలోకి తీసుకుంటున్నారు అనమాట. అందువల్ల ఫైనల్ ఎడిషన్ బోనస్ రావాలి అనుకుంటే దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి అనమాట. అందువల్ల పాలసీకి సంబంధించి
పర్ఫెక్ట్ గా అంటే లంసమ్ గా చెల్లించే అమౌంట్ అన్నమాట ఈ ఫైనల్ బోనస్ అనేది. ఇక్కడ మనకి అప్రాక్సిమేట్ రిటర్న్ అట్ మెచ్యూరిటీ టైం కనుక చూసుకున్నట్లయితే 17,85,000 రూపాయలు అయితే మనకి రావడం జరుగుతుంది. మరలా మనం ఏదైతే పాలసీ తీసుకున్నామో ఆ పాలసీ అమౌంట్ అనేది మనం జీవించి ఉన్నంత కాలం మరలా రిస్క్ కవర్ అనేది కంటిన్యూ అవుతుంది. అంటే మనం ఏదైతే 5 లక్షల రూపాయల పాలసీ తీసుకున్నామో ఆ 5 లక్షల రూపాయలు అనేది మనం బ్రతికున్నంత కాలం మనకి ఈ 5 లక్షల రూపాయలకి కవరేజ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ మెచ్యూరిటీ తీసేసుకున్న తర్వాత పాలసీదారుడు ఎప్పుడు చనిపోయినా సరే ఈ 5 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో ఈ 5 లక్షల రూపాయలు నామినీకి అనేది పే చేయడం జరుగుతుంది. మరి బ్రీఫ్ గా ఈ వీడియో ఇంతే. మరి మరొక వీడియోతో మరొక పాలసీతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కుర్రాడు ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి.